అన్నం అట్లా చాట్ వేసిన బదులు టైం వచ్చి 8 అవుతుంది. హెయిర్కి అయితే హెన్నా రాసుకున్నాను అనమాట. ఇది 3 అవర్స్ ఫస్ట్ అయితే నానబెట్టాలి, కానీ నానబెట్టలేదు, టైం లేదు. మార్నింగ్ లేట్గా లేసాను అనమాట. మళ్ళీ ఇంకా మనం పెట్టుకున్నప్పుడు ఒక 3 అవర్స్ ఉంచుకోవాలి, మొత్తం 6 అవర్స్ పడుతుంది అనమాట. కాకపోతే ఒక హాఫ్ అన్ అవరే నానబెట్టాను అండ్ ఒక గంట సేపు మ్యాక్సిమం ఉంచుకుంటాను. ఒకవేళ ఈరోజు పట్టలేదు అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఈరోజు నైట్కి కూడా మళ్ళీ కలిపేస్తాను. నైట్ అంతా నానుతుంది కదా, మార్నింగ్ కొంచెం బేగా లేసి 6 గంటలకు లేచి 7, 8 ఒక 2 అవర్స్ పెడితే సరిపోతుంది. సో అలా అనుకుంటున్నా, ఈరోజు ఒకరు పట్టకపోతే. ఇంక ఇది ఆరినాక ఇంకా అసు అయితే ఇప్పుడు గిన్నెలు తోముతుంది, తోమేసి ఇంకా రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోతాం అనమాట. సో మొక్కలు చూపిస్తాను ఈరోజు కూడా. ఆ మొక్కలు ఎందుకంటే చూపిస్తాను, ఈరోజు కొంచెం బాగా పెరిగాయి అనమాట. ఇగోండి, ఇది నల్లేరు వేరు, దీంతో పచ్చడి చేస్తారన్నమాట. నల్లేరు పచ్చడి మోకాళ్ళకి గట్టా చాలా మంచిది. మొక్కలు ఎందుకు చూపిస్తున్నానంటే అప్పుడప్పుడు కొంచెం పెరుగుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి చూపిస్తున్నా. అండ్ పచ్చిమిరపకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి ఏంటో నాకు తెలీదు, అల్లమో తెలీదు, పసుపో తెలీదు, నాకు తెలిసి అల్లం అనుకుంటా. కాకరపాదు, ఇవి కూడా పచ్చిమిరపకాయలు అనమాట. మా నాన్న మళ్ళీ వంకాయ మొక్క అక్కడ వేశారు. సో మొక్కలైతే ఇవి. నాకైతే మాత్రం చిన్నగా ఒక 1 సెంట్ ప్లేస్ తీసుకొని మొక్కలు, నా ఫిషెస్ పెంచుకోవాలని ఉంది. నేను ఫిషెస్ చేసేవాడిని కదా అగోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేడమే ఫిషెస్ ఏమి లేవు, ఎండాకాలం కదా మొత్తం తీసేసి ఇంకా బ్యాక్ యార్డ్లోకి పంపించేస్తాను. ఇంకా స్టార్ట్ చేయాలి, ఇంకా ఫిష్ బిజినెస్ ఇక్కడే ఇంకా స్టార్ట్ చేస్తాము. మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తే ఇంకా డబ్బులు అయితే కనిపిస్తాయి. ఫిష్ బిజినెస్ అయితే ఆర్డర్స్ అయితే లేవన్నమాట. ఎందుకనంటే ఎండాకాలం కదా, ఆల్రెడీ చెప్పినట్టు 3 మంత్స్ అయితే మనకి ఫిష్ బిజినెస్లో ఆర్డర్స్ అయితే లేవు. మనం ఏంటంటే అక్వేరియం ఫిషెస్ని సేల్ చేస్తూ ఉంటాము. అంటే సీజనల్గా, అంటే మనకి ఎండాకాలం ఉండదు అసలు. మిగిలిన అన్ని మంత్స్ 8 మంత్స్ సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అందుకే రీస్టార్ట్ చేస్తున్నాం. స్టాక్ అనేది మనము తీసుకొస్తాము, చెన్నై, బెంగళూరు, కోల్కతా, కేరళ వీటి నుండి అయితే తీసుకొచ్చి మనం కొంచెం గ్రోత్ తెచ్చి వాటిలో బెస్ట్ క్వాలిటీ ఎంచి ఇస్తుంటాం అనమాట. మన దగ్గర మినిమం ఒక పెయిర్ అంటే ఒక ఆడది ఒక మగది అనేసి అంటారు. అందులో ఇంకా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. గప్పీస్, బీటాస్ అని చెప్పి వెరైటీస్ ఉంటాయి. గప్పీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆల్బినో ఫుల్ రెడ్, జెట్ బ్లాక్, ప్లాటినం డమ్మోయర్ ఇలా అయితే ఉంటాయి. అయితే మ్యాక్సిమం మీకు తెలియకపోవచ్చు, ఒక పెయిర్ వచ్చి 250, 200 రేంజ్ నుండి ఉంటాయి అన్నమాట. సో దాని యొక్క అంటే కొంచెం ఎలా అంటే ఇప్పుడు కుక్కల్లో బ్రీడ్స్ ఎలా ఉంటాయి, హచ్ అనగా, డాబర్ మ్యాన్ అనగా, ఇంకా రకరకాల బ్రీడ్స్ ఉంటాయి కదా. ఇందులో కూడా చాలా బ్రీడ్స్ ఉంటాయి అన్నమాట. బ్రీడ్ని బట్టి రేట్ ఉంటుంది. సో అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. సో ఇంకా స్టార్ట్ చేయాలి, అది కూడా స్టార్ట్ చేస్తే, అంటే ఆల్రెడీ అవుతున్నది, ఇప్పుడు ఆగిందనమాట ఎండాకాలం కాబట్టి. ఇంకా అది స్టార్ట్ అయితే ఇంకా మంచిగా డబ్బులు కూడా కనిపిస్తాయి మనకి. కాయలు అయితే గట్టిగా ఉన్నాయని మనం వీడియో పెట్టాను కదా, ఇంకా ఉన్నాయి కాయలు చూడండి ఇక్కడ. ఇంకా తీయాలి. మాకైతే జాంకాయలకి కరువు అయితే లేదనమాట, మంచిగా ఉంటుంది. మాకు ముందుకి ప్లేస్ ఉంటుంది, మనం ముందుకైనా ఫిష్ బిజినెస్ చేసుకోవచ్చు. కానీ అంటే అందరు తిరుగుతుంటారు కదా, అక్కడ పెట్టడానికి అవ్వదు. అందుకే మేము మేడమే పెట్టుకుంటున్నాం. మరి ఇదే కదా వస్తుంది. ఎన్నో ఉన్నాయి మొత్తం, అదిగో 2 ప్యాకెట్లు. కింద కొన్ని ఆరేస్తావు అసలు, కింద ఆరేముందా? నువ్వు రాస్తావా? కలబందా ఏట?
కలబందా కలబంద అయితే ఎలా ఉంటుందా? ఏం కలర్ రాసావు అయితే కలర్లా కనిపిస్తుందా? మందార పౌడర్. ఎక్కడదా? మీ నాన్న ఒకసారి మిక్సీ పెట్టారు కదా, అది రాసి ఆయిల్లో కలిపేసి స్మూత్నెస్ బాగుందా? ఆయిల్లో మరకట్టేసి రాయాలి. ఇంకెళ్ళమా స్నానం చేస్తే బయలుదేరపడం అలాగే పదపడతాను. బస్సు అయితే మొత్తం ఆరేస్తుంది, బట్టలు అయితే ఇదిగోండి. కొంచెం బట్టలు పద వేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాడు. బట్టలు అయితే ఆరేస్తుంది అసలు. నీట్గా ఆరేయచ్చు కదా, నీట్గా ఆరేయచ్చు కదా, నీట్గా ఆరే. షాప్కి అయితే ఇప్పుడు వచ్చేస్తాం, మొత్తం తుడిచేసి అసలు అయితే ఇప్పుడు వస్తుంది అనమాట. కర్ర తీసుకురా వెళ్ళు. అవన్నీ తీయక్కర్లేదు అసలు, ఆ మూల అలా వదిలేసి మిగిలినంతా క్లీన్ చేసి మొత్తం అదంతా తీయక్కర్లేదు. అన్ని ఎందుకు అసలు తీయడము? మొత్తం తుడుస్తావా? అవును మొత్తం అవన్నీ తీయక్కర్లేదు, మరి సామాన్లన్నీ తీయాలి అలాగైతే. అసలు చెప్పింది అస్సలు అర్థం కాదు. అలా అయితే ఇక్కడ వాటర్ వేసింది, ఇప్పుడు వస్తుంది అనమాట. కొంచెం వేసావు. అవును సార్, కొత్త కర్రలు ఉన్నాయి కదా, తీరినా చూడు కర్ర ఉందా లేదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తావా? నీరా జగ్గులో పట్టిస్తావా? అసలు చెక్కలకు తగిలించకూడదు అసలు. తేవాలి పూరి ఎట్టు తేవాలా? తింటా పూరి, 2 పూరి తేనా సరిగ్గా. నేను తింటాను. లేదా కాఫీ తెచ్చిలా? లే తుడిసి మొత్తం తుడిసి తెస్తాను. సరే గచ్చులు కట్టడానికి అయితే మాకు అవ్వదు అనమాట, అందుకే ఇంకా ఒత్తుకుంటున్నాము. వీక్లీ వన్స్ అయినా మొత్తం షాప్ని. నాకు సరిపోయింది, ఎక్కువే వేసాను నేను. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చి 2 అవుతుంది. 2:30 అయిపోయిందా? సో తినేసామన్నమాట. ఈరోజు కర్రీ వచ్చి తోటకూర, ఆనపకాయ కర్రీ. ఆనపకాయ పెసరపప్పు సపరేట్ అనమాట, తోటకూర సపరేట్. 2 కర్రీ లేదు ఈరోజు. తినేసాము, వీడియో ఏం తీయలేదు ఇంకా. అలాగే ఇప్పుడే కొంచెం బాగా నిద్ర వస్తుంది. నేను ఫస్ట్ పడుకుని పోతాను, ఒక 2 గంటలు అయితే పడుకుంటాను. అసలు బర్ర అవుతుంది అనమాట, నేను పడుకుంటాను అన్నట్టు. తినేసాం కాబట్టి ఒక 2 గంటలు లేదా గంట అలాగా పడుకొని లెగిద్దాం. నేను తక్కువ టైం కదా సార్ పడుకుంటాను.
నువ్వు పడుకోని లేసాక 2:30 అయింది. 3:30కి లేస్తాను, నువ్వు 3:30కి పడుకో. నాకు ఆ టైంలో అంటే పట్టట్లే. ఎందుకు పట్టదా? నువ్వు పడుకుంటే లెగట్లేదు కదా నువ్వు 5-6 వరకు. నాకు నిద్ర వస్తుంది బాగా. టైం వచ్చి 6 అవుతుంది అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే కలర్ వేసాను కానీ కలర్ అంతగా పట్టలేదు, కొంచెం పడ్డది. పెద్ద హెయిర్ వల్ల అంతగా పట్టలేదు అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ ఉంటుంది హెయిర్. హెన్నా ప్యాకెట్ చూపించేస్తాను. ఏ హెన్నా వేసాం మనకు తెలియదు, అక్కడ ఉంటుంది. మంచిగా ఉంటాయి అదే అనమాట. హిమాలయ హెన్నా అనమాట. ఇది బాగుంటుంది, పర్వాలేదు. బంజారాస్ కూడా బాగానే ఉంటుంది కానీ హిమాలయ బాగుంటుంది. హిమాలయ ట్రై చేస్తాను నేను ఇప్పుడు. ఇదే కొంచెం బాగుంది. కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది కానీ నాకు కొంచెం కలర్ వేరే కలర్స్ వేసుకోవడంటే ఇష్టం ఉండదు. కొంచెం న్యాచురల్గా ఉంటుంది, అందుకే అదైతే యూజ్ చేస్తాను అనమాట. అందులో కూడా కెమికల్స్ ఉంటాయి కానీ అంత ఎక్కువ ఉండవు నార్మల్ గోద్రేజ్ వీటితో పోలిస్తే. సో అందుకే అదైతే వేస్తుంటాను అనమాట. సో అయితే ఇంకా సెలవు ఉంటుంది. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న నిహాన్సికాకి అండ్ సంజు గారికి అయితే హ్యాపీ బర్త్డే అనమాట. ఈరోజు 2 మెంబర్స్ అయితే బర్త్డేస్. సో మీరు కూడా విషెస్ చెప్పి నిహాన్షిక అండ్ సంజు గారికి ఇద్దరికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. టైం వచ్చి 8:30 అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట, ఇంటికి వెళ్ళిపోతాము. అయితే చిన్న ప్రయత్నం కూడా ఖచ్చితంగా అది ఎఫెక్టివ్ ఉంటుందని చెప్పి ఈరోజు అర్థమైంది. మన ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టామన్నమాట, షాప్ ప్రమోషన్ నెంబర్ 1. అంటే యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు చూసి అయితే ఈరోజు వచ్చారు, కొన్నారనమాట. 350 రూపాయల వరకు అయితే కొనడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా చిన్న ప్రయత్నం అంటూ మనం చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని చెప్పి నాకు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంతే, మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు రావట్లేదు ఏం చేయట్లేదు అని కాకుండా మన షాప్ మీద మనము కొంచెం ప్రమోషన్స్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా విజిట్ చేస్తుంటారు మన షాప్కి. కనీసం చిన్న వస్తువు కొనడానికైనా వస్తారు కదా, షాప్ మెయిన్లీ తెలుస్తుంది. అందుకే మ్యాక్సిమము పెడుతున్నాము. షాప్ లొకేషన్ తెలియట్లేదు అనమాట అందరికీ. అంటే షాప్ కొంచెం లోపలికి ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. నేను లొకేషన్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ పాల్గొండలో ఎక్కడ ఉంటుందంటే మా షాపు ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ల్యాండ్ మార్క్ అనమాట. బస్ ఇన్ గేట్ అంటే బస్సులు లోపలికి వెళ్తాయి కదా, లోపలికి వెళ్ళిన ఇలా కార్నర్ ఇలా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మా షాప్ అనమాట. అంటే బస్సులు లోపలికి వెళ్ళే లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఫస్ట్ షాప్. ఇక్కడ 2-3 షాప్స్ ఉంటాయి. షాప్స్ అంటే ఒకటి మా షాప్ ఉంటుంది, పక్కన సెల్ పాయింట్ ఉంటుంది, పక్కన ఏఎన్ఎల్ సర్వీసెస్, ఈ పార్సల్ ఆఫీస్ ఉంటుంది. పార్సల్ ఆఫీస్ పక్కనే మా షాప్, సెల్ పాయింట్ పక్కన మా షాప్. ఈ 3 ఉంటాయి అనమాట, ఇంకేం ఉండవు ఇక్కడ షాపులు.